ఓటుకు 3 కోట్లు. కేతనపల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠత. మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు. ముగ్గురు కౌన్సిలర్లకు గాలం. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున 9 కోట్ల ఆఫర్. పరువు నిలుపుకునే పనిలో కార్మిక శాఖ మంత్రి. కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తమైన బీఆర్ఎస్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అధికారాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్ల చొప్పున ముగ్గురు కౌన్సిలర్కు స్థానిక మంత్రి భారీ ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం నడుస్తుంది. అందుకోసం కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రయత్నాలు ఫలించడం లేదని సమాచారం. అధికార పార్టీ బేరసారాలను గమనించిన బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది. మొత్తానికి బాల్కా సుమన్ని జైల్లో వేసి బాల్కా సుమన్కి 14 రోజుల రిమాండ్ విధించి ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు తన వ్యూహాలకు కావచ్చు, తన కుట్రలకు కావచ్చు ఆలోచన చేస్తున్నట్టు కూడా కనబడుతున్నది. మొన్న వీళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. వీళ్ళు కూడా ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు 18 సీట్లో 13 సీట్లో గెలుచుకున్నారు. మేము ఇన్ని సీట్లు గెలిచినా కూడా మా సభ్యులను ప్రలోభ పెట్టి మా సభ్యులను గుంజుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఎందుకు అంటున్నామని ఈ బాల్కా సుమను రచ్చకెక్కిండు. కొంత ఆయన సభ్యులను తీసుకపోయి ఎక్కడో డంపు కొట్టి ఏదో క్యాంపులో దాచుకుంటే అయిపోయింది. ఇక మరి అట్లనే ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను గుంజుకోలేదా? గుంజుకున్నది. నీ సభ్యులకు ఉండాలి కదా, అమ్ముడు పోకుండా ఉండాలి, మనము నిజాయితీగా ఉండాలి అనేది నీ సభ్యులకు ఉండాలి. వాళ్ళు పైసలు ఆశ చూపించే కొద్దీ అమ్ముడు పోతూనే ఉంటారు. గతంలో మీరు పైసలు ఆశ చూపించారు, కాంగ్రెస్ వాళ్ళని గుంజుకున్నారు. మీరు పైసలు ఆశ చూపించుకున్నారు, బీజేపీ వాళ్ళని గుంజుకున్నారు. గట్టని ఇప్పుడు వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి పైసలు ఆశ చూపి వాళ్ళు కూడా గుంజుకుంటారు. అమ్ముడు పోకుండా ఉండవలసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కాపాడుకోవాల్సింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఎన్ని అయినా ప్రలోభాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు, మీరు చేసినట్టే. మొత్తానికి తీసుకపోయి బాల్కా సుమన్ను జైలు వేసి ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ఆలోచనకి వచ్చినట్టు తెలుస్తాను.